చెరుకు 1,00,000 మాత్రం కంపల్సరీ కొట్టేస్తాం మనం. కొడతావురా 3 మీద 9,000 కోడి అమ్మ పోయిందిరా. చచ్చ రే 4 మీద ఈసారి 10 వేసారా ఏదోటి అవుతుందా. కోడి అమ్మ పోయిందిరా. కోడి అమ్మ గుండెట్లో మొత్తం డబ్బు అంతా కొట్టేద్దాం అనుకున్నాను. మొత్తం పోయింది. అబ్బా ఇదా సంగతే. ఏమో నేనే డబ్బాగండి అనుకుంటే నాకన్నా పెద్ద డబ్బాగడిలో ఉన్నావురా నువ్వు. చెప్తా నీ సంగతి. అబ్బా ఒళ్ళంతా నిప్పులుగా ఉన్నారా. ఎరా అయిపోయిందా నిద్ర? అయిపోయిందిరా. మంచి మత్తుగా నిద్రపోయావురా. అసలు ఫుల్గా రా. లేదు కాదు కానీ మొన్న గుండెట్లో 1,00,000 రూపాయలు వచ్చినాయి అన్నావు కదా. అవునరా. ఒక 5,000 కావాలి ఎవరా కొంచెం. లేవురా ఈ బ్యాంకులో వేసాను. వచ్చే సంవత్సరానికి 10 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాను రా బాబు. వచ్చే సంవత్సరం దాకా తీయనరా బాబాయ్. ఆ 10 లక్షలు చెయ్యాలి వచ్చే సంవత్సరానికి. అయ్యి అప్పుడు దాకా తీయనరే. వాటి మీద ఓప్షన్ పెట్టుకోకరా నువ్వా. రే అంతా మేము వెళ్ళలేరా. నువ్వు ఆడిని కలవట్లండి అన్నానరా నేను. కలవట్లేంట్రా. కలవట్లు అంటే ఏంట్రా. రే నువ్వు కలవట్లాడింది అంతా నేను విన్నానులే గానీ ఎందుకు వచ్చిన సొల్లి మాటలు రాయి. నాకే సోపేస్తావా? వస్తే వచ్చిందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. నాకు 1,00,000 వచ్చింది అన్నాను, బ్యాంకులో వేసుకున్నాను. నాకులో బతుకుతా నేర్చుకోరా. డబ్బా కావాలి ఎందుకు? ఎరా మన సత్తిగాడు ఉన్నాడు కదా, రేడికి మనం గుండాలేరా వెళ్ళిపోయినాయి అంటరా. అందరితో 1,00,000 రూపాయలు వచ్చినాయని చెప్పి తిరుగుతున్నాడు కానీ ఆడి 20,000 వెళ్ళిపోయిందంట. సరే గాని నీ కూడా పోనీ అని సత్తిగడి సంగతి పక్కన పెట్టు. నీ పోనీ అని టాకు ఏంటి మ్యాటర్? రే నా దగ్గర అంటే అంటున్నావు కానీ ఆడి దగ్గర అనకరే, నా తోలు తీసేస్తాడు. అంటే నిజంగానే పోనీయారా? అది మనం తర్వాత మాట్లాడుకుందాంరా. అరే ఈ విషయం మన ఇద్దరి మధ్యలో ఆడ దాకా తీసుకెళ్ళకు. అలాగే గాని ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఎందుకే నీ ఎందుకు ఊరు కూడా మొత్తం అంతా ఆడి దగ్గర 1,00,000 రూపాయలు రాలేదు, 20,000 పోయినా డౌన్ డౌన్ చేసే. సరే నేను చూసుకుంటాను దాని సంగతే. రే నువ్వు ఎప్పుడు వచ్చావురా? చెల్లేరా ఏంట్రా మనకి కూడా పోనీ మొత్తం అంత అయినేసావా? తిన్నాలేరా మొత్తం. నా అయిపోయినరా మరి ఇంటికిరా నిజాయితీ బొరులో చెప్పువా. ఊళ్ళరా ఇద్దరే పోనీ. ఇద్దరు దొందు ఊళ్ళరు వచ్చే పండుగ చూసుకుందాంలేరా. సర్లే ఇంకేం చేస్తాం. ఏదేమైనా సరే ఇద్దరు నిజాయితీ బొరులురా. వస్తే వచ్చిందని చెప్పుకుంటా, పోతే పోయిందని చెప్పుకుంటారా. రే సర్లేరా ఈ పండుగ అయితే ఇలా అయిపోయింది కానీ వచ్చే సంవత్సరం పండగ మాత్రం చెరుకు 1,00,000 రూపాయలు మాత్రం కంపల్సరీ కొట్టేస్తాం. కొడతావురా. అయ్యో బాబోయ్. సరే